అన్నంలో నెయ్యి వేసుకోవాలా నూనె వేసుకోవాలా? నెయ్యి తింటే గుండె జబ్బు వస్తుందా? నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, నెయ్యి యానిమల్ ఫ్యాట్ అని, రక్తనాళాలను మూసేసి గుండె జబ్బులు తెస్తుందని బయట ప్రచారం నడుస్తోంది. అయితే ఎంత మాత్రమూ నిజం లేదంటున్నారు. నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్ని పెంచదు, మంచి కొలెస్ట్రాల్నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే నూనె, నెయ్యి రెండింటిలోనూ కొవ్వు పదార్థాలే ఉన్నా ఆ రెండింటి గుణాలకు చాలా వ్యత్యాసం ఉంది. నెయ్యి ఇతర నూనెలలా కాదు. దీన్ని తింటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ వంటి సమస్యలుండవు. అన్నంలో 4 చుక్కలు నెయ్యి వేసుకు తింటే కడుపులో జఠరాగ్ని పెరుగుతుంది. తీసుకున్న ఆహారం బలంగా అరుగుతుంది. నూనె కూడా ఇలానే లూబ్రికెంట్గానే ఉపయోగపడుతుంది. కానీ అది జఠరాగ్నిని చంపుతుంది. నేతికి, నూనెకి ఈ తేడాని అర్థం చేసుకోవాలి. నెయ్యి, నూనెలు ఒకటి కావు. రెండింటికీ ఒకే సూత్రం వర్తించదు. జీర్ణశక్తిని చంపే ద్రవ్యాలే స్థూలకాయాన్ని ఎక్కువగా పెంచుతాయి. శరీరానికి నెయ్యి మృదుత్వాన్నిస్తుంది. మిషన్స్లో లూబ్రికేషన్ కోసం ఆయిల్ ఉపయోగపడినట్టే నెయ్యి శరీరానికి ఉపయోగపడుతుంది. దృష్టి సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేడు మన దేశంలో చాలామందే ఉన్నారు. అలాంటివారు నెయ్యిని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో విటమిన్ ఏ పుష్కలంగా లభించి తద్వారా నేత్ర సమస్యలు పోతాయి. నెయ్యి పేగులను దృఢతరం చేస్తుంది. నూనె పేగులకు చెరుపు చేస్తుంది. నెయ్యి చలవనిస్తుంది. నూనె వేడి చేస్తుంది. నెయ్యి వాత, పిత్త, కఫ ధాతువులను సమస్థితిలో ఉంచుతుంది. నూనె ఈ మూడింటిని వికారింపచేసి అనేక వాత వ్యాధులను, పైత్యవ్యాధులను తెస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారు కూడా నిర్భయంగా నెయ్యిని తినచ్చు. అయితే మోతాదుకు మించకుండా చూసుకోవాలి. స్వీట్లలో నెయ్యిని కాకుండా రసం, సాంబార్, పప్పు, కూర వంటి వాటిలో నెయ్యిని వేసి వండి ఆ వంటకాలను తింటే దాంతో సహజంగానే మనం నెయ్యిని తిన్నట్టు అవుతుంది. దాంతో పైన చెప్పిన లాభాలు కూడా కలుగుతాయి. యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉన్నాయి. అందువల్ల నెయ్యిని తింటుంటే శరీరంపై అయిన గాయాలు, పుండ్లు ఇట్టే తగ్గిపోతాయి. పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. నెయ్యిని నిత్యం తింటుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేద ప్రకారం నెయ్యి పాజిటివ్ ఫుడ్. ఇది మిగతా కొవ్వులు, నూనెల్లా కాదు, శరీరానికి ఎంతో మంచిది. శరీరంపై కాలిన గాయాలు ఉంటే కొద్దిగా నెయ్యిని ఆ ప్రాంతంలో రాసి చూడండి. దీంతో ఆ గాయం ఇట్టే తగ్గిపోతుంది. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఒకటే మాట: ఇంట్లో చిలికి వెన్న తీసి కాచిన తాజా నెయ్యిని పరిమితంగా వాడుకుంటే నెయ్యికి అంతగా భయపడాల్సిన పనే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.